విద్యుత్ రంగాన్ని కేసీఆర్ గారు ఎంత కష్ట పెట్టించారంటే ఒక 50 సంవత్సరాల్లో కూడా అంత నష్టం జరిగినంత నష్టాన్ని ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు విద్యుత్ రంగ సంస్థలు డిస్కమ్ల అన్నింటినీ అంత నష్టాల పాలు చేసింది. దాదాపు 70,000 కోట్ల నష్టాల పాలు చేసినటువంటి మహా వ్యక్తి శ్రీ కేసీఆర్ గారు. అయితే దానిపైన గవర్నమెంట్ ఒక కమిషన్ వేసింది. కమిషన్ వేస్తే ఆ కమిషన్ ముందు విచారణకు హాజరు కావడానికి కేసీఆర్ గారికి వచ్చినటువంటి అభ్యంతరమైంది. ఆయన నిజంగా తప్పు చేయలేదు, నిబంధనల ప్రకారమే కొన్నారు, ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు, ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తికి లేదా ప్రైవేట్ వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా వ్యవహరించలేదంటే కమిషన్ ముందు విచారణ హాజరై చెప్పొచ్చు కదా. భారతదేశంలో ఎన్నో సందర్భాలు కొన్ని వేల సార్లు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కమిషన్ వేస్తాయి. కానీ ఆ కమిషన్ ఏంది, నేను దానికన్నా ఈ కమిషన్ కంటే నేనే పెద్దవాళ్ళని భావించడం ఏది ఉందో కేసీఆర్ గారి యొక్క ఏమంటే దానికి భావ రాహిత్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, ఇంకా అంతకంటే నేను రాజు అనుకుంటున్నారు. అది కాదు ప్రజాస్వామ్య భారతదేశం. అంటే సంగప్ప గారు ఇప్పుడు దేవిప్రసాద్ ఏమంటారంటే మేము హాజరు ఇప్పటికి అయిపోయేది, దీనికి కాకపోవడం కారణం ఏంటంటే జస్టిస్ నరసింహారెడ్డి ఏదైతే కామెంట్ చేశారో మొత్తం పూర్తిగా ఆయన కమిషన్ అట్లా బయట పెట్టొద్దు కదా, సో ఈ రకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది. దేవి ప్రసాద్ గారికి ఒకటి గుర్తు చేస్తాను, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా చాలా యాక్టివ్ గా ఉండే, మేమంతా ఆయనతో కలిసి తిరిగినాం మేము కవరేజ్ కోసం కాబట్టి చెప్తున్నా. అవును, శ్రీకృష్ణ కమిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు పైన. శ్రీకృష్ణ కమిషన్ కొన్ని వందల వేల సార్లు రకరకాల విచారణ చేపట్టింది, రకరకాల అభిప్రాయ సేకరణ చేపట్టింది. అభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు బయట మేమంతా కెమెరాలు పట్టుకొని లోగోలు పట్టుకొని నిలబడుతుంది. మేము డైరెక్ట్ బయట ఇవ్వకపోయిన కొన్నిసార్లు బయట కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పటి వరకు ఇది అయింది, ఇంకా ముందు ఇది అవుతుంది, ఇప్పటి వరకు ఇంతమంది ఒపీనియన్ తీసుకున్నాం, నెక్స్ట్ వీళ్ళతో మాట్లాడతాం. ఈ రంగంలో ఉన్న అవును శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ బయట పెట్టింది కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అదే పోతున్నాం. అయితే ఈ విధంగా శ్రీకృష్ణ కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న ప్రముఖులు 2-3 కూడా అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడారు. అట్లా అని చెప్పి తెలంగాణ ఏర్పడుతుందా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటుందా అనే విషయం ఎప్పుడు వాళ్ళు చెప్పలే. అయితే వాళ్ళు మాట్లాడడం తప్పని అనలేరు కదా. అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మనకన్నా చాలా సంతోషం అనిపించింది. కానీ ఈరోజు జస్టిస్ ఈరోజు నరసింహారెడ్డి ప్రశ్నిస్తున్నారు నరసింహారెడ్డి గారిని. రాజేష్ గారు సంగప్ప గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే కృష్ణ కమిటీ సంబంధించినటువంటి ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన మీద అభిప్రాయాలు తెలుసుకోవడానికి వేసినటువంటి ఒక బహిరంగ కమిషన్. అది మొత్తంగా కూడా ప్రజల అభిప్రాయాలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకునేటువంటి అంశం. హోంశాఖ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు లేకుంటే ఇంకెవరితోనో మాట్లాడినప్పుడు ఆయన ఎక్కడ కూడా తెలంగాణ ఏర్పడడం తప్పనేటువంటి భావన కానీ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండడం కరెక్ట్ అనేటువంటి విషయం ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇక్కడ చెప్పలే ఆయన కదా, బయట మాట్లాడిండు, ఆయన బయటకు ఎందుకు వచ్చిందంటే తప్పు కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది కదా సంగప్ప గారు. నేను అనేది ఏంటంటే బ్రీచ్ ఆఫ్ రూల్ ఇక్కడ జరిగింది ఏంటంటే కేసీఆర్ దోషి అని చెప్పేటువంటి హక్కు ఎల్ఎన్సుమారెడ్డికి లేదు. దేవిప్రసాద్ అక్కడ పాయింట్ ఏంటంటే దేవిప్రసాద్ గారు అక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన. పెట్టినప్పుడు అంతా మాట్లాడిన తర్వాత అక్కడ నేను ఇంతకుముందు చెప్పాను మీకు గుర్తుండే, ఒక జర్నలిస్ట్ అడిగారు ఇంకా ఎవరెవరు పిలుస్తున్నారు సార్ అని అడిగారు. దానికి 1 by 1 పిలుస్తాం, నెక్స్ట్ కేసీఆర్ కూడా ఉంటారు, కేసీఆర్ కూడా నోటీసులు పెట్టి ఈ ఒక్క వర్డ్ మాత్రం మాట్లాడారు ఆయన సంగప్ప గారు. నువ్వు ఒక్కసారి పత్రికలు చూడండి, ఒక్కసారి దాన్ని హైలైట్ చేస్తే సార్ కేసీఆర్ గారిని ఒక రాష్ట్రం 10 ఏళ్ళ ముఖ్యమంత్రి గారిని పిలుస్తామన్నప్పుడు అదే హైలైట్ అవుతుంది. అంతే కదా, ఏ మాత్రం ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆయన చాలా గొప్ప నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో మనకి ఏదైతే అభ్యంతరాలు ఉండనో దానికి సంబంధించి దీన్ని రహస్య డాక్యుమెంట్ కాదు, ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పి ఆయన తీర్పిచ్చినటువంటి వ్యక్తి జస్టిస్ నరసింహారెడ్డి గారు. ఆ రోజు మనకు చాలా గొప్పగా అనిపించిండు. కేసీఆర్ గారు కూడా ఆ రోజు గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన కొనియాడారు. ఈ రోజు విచారణకే రాను ఆయన ఏంది అనడం ఒకటి, రెండోది కమిషన్ ని తప్పు పట్టడం. ఇప్పుడు ఇక్కడ పెద్ద విషయం మన చర్చలో ఈ పాయింట్ మిస్ అవుతుంది రాజేష్. ఒక విచారణ కమిషన్, అది ఏ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావచ్చు, అది కానీ ఒక విచారణ కమిషన్ వేస్తే ఆ కమిషనే నిబద్ధత లేదు, అది ఒకరికి ఫేవర్ గా చేస్తుంది, నాకు వ్యతిరేకంగా చేస్తుంది, పక్షపాతం వ్యవహరిస్తుందని ఆయన దగ్గర విచారణకి పోకపోతేవి అప్పుడే ఆయనకి అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. ఇది 100% ఆ రోజు ఖండించినాం, మేము ఇప్పుడు ఖండిస్తున్నాం.
కేసీఆర్ గారు విచారణ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే. ఎందుకంటే తెలంగాణకు దాదాపు 50 ఏళ్లకు పైగా నష్టం జరిగి చేసినటువంటి వ్యక్తి అని. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్లారిటీ రావాలి అని తప్పు చేయలేదంటే అని తప్పు చేయకుండా వచ్చి చెప్పమనండి. కానీ ఒకటి సంగప్ప గారు, ఇప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, ఈ కమిషన్ పైన మేము జోక్యం చేసుకోమని చెప్పింది. సో హైకోర్టు తీర్పేరు సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా ఎప్పుడైనా ఇదే చెప్తుంది. కానీ అక్కడ కొంత సమయం దొరుకుతుంది, ఇది అంటే 2-3 నెలలు సమయం పడుతుంది, కాలాపన చేయొచ్చు అనే ఒక దాంతో ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోవచ్చా? రేపు ఇంకో పాయింట్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి, కాళేశ్వరం కూడా ఉంది. సో కాళేశ్వరం పైన కూడా వీళ్ళు మళ్ళీ ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం దొరుకుతుందా? పోతారు. టైం ఏమంటే దానికి కాలయాపన చేయడం కోసం ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు పోతుంటారు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు దానివల్ల కేసీఆర్ గారు ఏదైతే ఈ కోర్టు నుంచి కొద్ది టైం తీసుకోవచ్చు, కానీ పబ్లిక్ లో అయితే అన్నెసరీ అని ఆయనకే బ్యాడ్ అవుతుంది. అగో విచారణ కమిషన్ ఉందని తప్పు చేయకపోతే ఎందుకు పోతలేడు అనుకుంటారు కదా. నేను ఒక సగటు గ్రామస్తుడి విషయం చెప్తున్నా. అరే తప్పే చేయకపోతే నీదేం పోయి మాట్లాడచ్చు కదా అంటారు. కాబట్టి ఆయనకే నష్టం జరుగుతుంది నా ఉద్దేశం. రైట్. చరణ్ గారు ఏం చెప్తారు? నిన్న సుప్రీంకోర్టుకు వెళ్ళారు కేసీఆర్ గారు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అంటే కేసీఆర్ గారు సుప్రీంకోర్టు పోవడాన్ని మేము తప్పుపడతాం. ఎందుకంటే వారు హైకోర్టులో కేసు వేసినప్పుడు హైకోర్టు జడ్జి గారు అడిగింది ఏంటంటే అసలు వారు ఏం కామెంట్ చేసారో ఆధారాలు సబ్మిట్ చేయని చెప్తే వాళ్ళు ఆధారాలు సబ్మిట్ చేయకపోవడం మూలంగా హైకోర్టు కేసు కొట్టివేసింది. ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టు కూడా ఆధారాలు సబ్మిట్ చేయాలి కదా. అసలు జస్టిస్ నరసింహారెడ్డి గారు ఏం మాట్లాడారు? కేసీఆర్ గారిని విచారణ పిలుస్తామని చెప్పేసి ఒక్కొక్క వర్డ్ మాట్లాడింది తప్ప వారేదో అవినీతి చేసిరానో లేకపోతే వారికి శిక్ష పడతానో లేకపోతే ఇంత అని చెప్పేసి ఎక్కడ కూడా వారు ఎవరెవరు పిలుస్తా ఉన్నారు, మీరు ఎవరెవరు విచారిస్తా ఉన్నారని చెప్పేసి జర్నలిస్ట్ అడిగిన దానికి మాత్రమే వారు సమాధానం చెప్పింది తప్ప మొన్న హైకోర్టు ఆధారాలు సబ్మిట్ చేయబట్టే కేసీఆర్ గారు ఆధారాలు సబ్మిట్ చేయకపోవడం మూలంగా కొట్టివేసిన సందర్భం మనం చూసినాం. అసలు ఇప్పుడు అనేది కేసీఆర్